వేసి వల్ల పడి వచ్చాము. గాలి వర్షం మాకు ఆస్కారం ఏమి లేక అలాగే ఉన్నామండి. వెల్కమ్ బ్యాక్ టు ఉప్పాడు చిన్నోడు యూట్యూబ్ ఛానల్. నేనైతే కాకినాడ ఫిషింగ్ హార్బర్కి వచ్చాను. నేను ఎందుకు వచ్చానంటే మా ఉప్పాడు బోట్లు తుఫాన్ ఎదుర్కొని ఇప్పుడైతే కాకినాడ చేరుకున్నారంట. ఈ అన్న వాళ్ళైతే తుఫాను ముందైతే వచ్చేసి చేపలు అమ్మేసి మరి ఐస్ అయితే వేసుకుంటున్నారు. చూసారు వీళ్ళు ఐస్ ఏ విధంగా వేసుకుంటున్నారు. ఐసు ఒక 70 క్యాన్ 80 క్యాన్ వేసుకున్నారు. ఒక క్యాన్ వచ్చి 250 300 రూపాయలు పడుతుంది కాకినాడ ఫిషింగ్ హార్బర్లో అయితే మాత్రం. ఐసు ఈ విధంగా కింద వేసుకుని ఒక పార సహాయంతో సెన్సి ఎత్తుకుంటారండి. దాన్ని ఒకరిదొకరు సహాయం చేసుకుని ఆ విధంగా బోర్డులో పెట్టినారు. చూపిస్తాం చూడండి. ఒకరొకరు దాటించుకుంటూ ఉంటారు. అంటే లైన్గా నించుని ఒకరి దాటించుకుని ఆ మోటార్ని అయితే జాయిగా డోర్లో పెడతారని చూసారా. ఒక్కొక్కరు వచ్చి ఒక 5 టన్నులు 6 టన్నులు ఐస్ అయితే పక్కకి వేసుకుంటారండి. ఎక్కువ రోజులు అయితే వేట చేస్తారు ఈ బోట్ అయితే మాత్రం. లేదన్నా సరే ఒక 10 రోజులు 20 రోజులు వేట చేసుకుని వస్తారు ఇవైతే మాత్రం. చూసప్పుడు అయితే పుల్లిగా వేసుకున్నారు వీళ్ళు. మా వాళ్ళు బోర్డులో వచ్చని చెప్పాను ఇవ్వండి. ఇవైతే మాత్రం వల్ల ఒడేసేయండి శుభ్రంగా. గాలికి దానికి తుఫాన్కి ఎదుర్కో వచ్చారంట. ఈ వల్ల మ్యాక్సిమం అయితే డోర్లో ఉండాలి. తుఫాన్ కారంగా అయితే పైన లాక్కి అల్లిపోయి ఇంకా పైన లాక్కి అలవాటుగా వచ్చేసారంటండి. 4 రోజులు 3 రోజులు అన్నం కూడా తెల్లదంట వచ్చే ప్రయాణంలో అయితే మాత్రం. చూసారా వాళ్ళు అయితే ఒడేసి ఇప్పుడు ఒడ్డుకి వచ్చి ఆగ తీసుకుంటున్నారు. చూసారు మా వాళ్ళు అయితే మాత్రం. మా వాళ్ళందరూ చెప్పారు అసలు అల్లిపోయాము, ఇలా రావడం చాలా దేవుడి యొక్క మహిమ అని చెప్పారు. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంత కష్టపడి వేట ఎందుకు చేస్తారంటే తప్పదు. మా చిన్నప్పటి నుంచి వేట కాబట్టి వృత్తి ఈ పని చేస్తూ ఉంటాం. కష్టమైన సుఖమైనా సరే ఇలా చేస్తూనే ఉంటాం మేమైతే. చూసారా వల్ల అయితే ఆగజేస్తారండి. ఈ వల్ల చేసేటప్పుడు కన్నా ఇలా ఒడిపోయి తీసేటప్పుడు చాలా కష్టమంట. చేతులు లాగేస్తాడండి మొత్తం ఒళ్ళంతా పులుసు అయిపోద్దంట ఈ పని చేసేటప్పటికి. ఈ వలంతా ఆగదీపడికి చాలా టైం పడుతుంది. ఈ వలంతా వచ్చి ఒక 4000 బార్లు ఉంటుందండి. అంటే మన 2 చేతులు కలిపి పొడుగు కలిపితే ఎంత బార్ ఉంటుందో అలాగే 4000 బార్లు ఉంటాయంట. ఈ బోటు వాళ్ళకైతే చేపలు పడ్డండి. ఈ బోట్ అయితే వల బోట్ కదంట, థర్డ్ బోట్ అంట. కానీ వీళ్ళు కూడా తుఫాన్ ఎదుర్కొనే ఒడ్డుకైతే వచ్చేసారంట. వీళ్ళకి కూడా చేపలు తక్కువ లాగండి. భయపడి అయితే ఒడ్డుకు వచ్చేసారంట. 3 బాంబులు పడ్డాయండి. అలాగే తెల్ల సోర్లు ఇవన్నీ వైట్ సోర్లు అంట మా దగ్గర అయితే తెల్ల సోర్లను పిలుస్తుంది దీన్ని. కొన్ని నేవల్ సోర్లు అండి. ఇవైతే థర్డ్ లైన్ అండి. వలక పడ్డాయి కదంట. చూసారు కింద ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. థర్డ్ లైన్ చేప అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చూసారా వలక పడ్డ చేప కంటే థర్డ్ లైన్ చేప చాలా అంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే రక్తం పోదు ఎక్కువగా. అలా లాగ్గానే అలా ఐస్ బాక్స్ పెడేస్తారు. కానీ ఏంటంటే ఎక్కువ రోజు ఇవి నిల్వ ఉంటాయి కాబట్టి అండి, ఒక 10 రోజులు 15 రోజులు ఉంటాయి కాబట్టి చేపలు అనేవి అణిగిపోతుంటాయి. అలాగే పొట్ట కూడా బదిలిసిపోతుంటాయి. అలాగే వేస్ట్ అయిపోతుంటాయి చేపలు ఎక్కువగా అయితే మాత్రం. చేపలు అయితే ఏం పాడవు, దాని ఒక పొట్ట బదిలిసిపోద్ది. దానివల్ల చేప పైగా ఎక్స్పోర్టింగ్ అయితే అవ్వదు. దానివల్ల పాడైపోయింటే చేప ఒకసారి పొట్ట బదిలిస్తే చేప పాడైపోయినట్టే. ఇప్పుడైతే ప్లాంట్కి అయితే పెట్టుకెళ్తానండి సహాయంతో అయితే మనం. చూస్తారా ఒక్కొక్క చేప తీసుకుని ఇలా నీటిలో కడుక్కొని నెట్లలో పెట్టుకుంటారు వీళ్ళైతే మాత్రం. ఈ మెత్తన బొట్ల వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే ప్రాసెస్ చేస్తారండి. ఇంకో చూసారా ఇవన్నీ తెల్ల సోర్లు అండి. ఈ విధంగా ఒక ట్రాలీ మీద ఎక్కించుకుని నెట్లతో ప్లాంట్ దగ్గర పెట్టుకెళ్తారు. వీళ్ళు పక్కనే వేస్తారండి. వ్యాన్లకి అయితే కేజీ వచ్చి ఒక తెల్ల సోర్లు అయితే ఒక 100 రూపాయలు పెరుగుతుందంట. నేవల్ సోర్ అయితే 150 160 పెరుగుతుందంట. నేవల్ కొన్ని సోర్ అయితే సేమ్ రేట్ అండి. నేవల్ సోర్లకి ఒక 160 ఎంత ఉంటుందంట. ఇదంతా నేవల్ సోర్ అండి. చూసారు కదా ఇదంతా నేవల్ సోరా. బాక్స్ పెట్టేస్తున్నారు. అంటే ముందుగా బోట్లో సొరికంతా దెబ్బను పడేసిన తర్వాత ఒక కాటకి అయితే వేస్తారండి. అన్నీ ఒకేసారిగా. చూసారు ఆ సైడ్ అయితే కాట అయిపోయింది. ఇప్పుడు అన్నీ వడ్డీ తెచ్చుకున్నారు. ఒక బోటు వేస్తున్నారు. సొరికైతే ఎక్కువ పడలేదంట, తక్కువే పడ్డదంట బోట్లకి అయితే మాత్రం. సరే ఈ విధంగా లాక్కుంటే వెళ్తారు. అంటే మొయ్యరండి ఎక్కువగా అయితే మాత్రం దారి మీద వేసుకుని వెళ్తున్నారు. ఈ మెత్తన బోటు వేటకి వెళ్ళడానికి ఒక వాజీకి వచ్చి 1,50,000 అంతా ఖర్చు పెడతారండి. ఆయిల్కి బియ్యంకి వచ్చి రేషన్కి వచ్చి మొత్తం అంతా 1,50,000 2 లక్షలు అవుతుందంట ఒక రోజు వేటకి వెళ్ళడానికి. అలాగే 30 రోజులు 20 రోజులు వేట చేసుకొస్తారు వీళ్ళైతే. అనుకోకుండా 4 రోజులు వేట చేస్తారంట. 5 రోజు అయితే తుఫాన్గా మారిపోయి వాతావరణం అయితే అంతా మారిపోయిందండి. వల్ల కూడా ఒడేసి చూసారా అడిచైతే వల్ల ఆగదీస్తున్నారు వాళ్ళైతే మాత్రం. ప్రతి ఒక్కరు కూడా వల్ల ఆగదీసి పైన లాక్కి డోర్ లాక్కి కొంతమంది వస్తారంటండి. అల్లిపోయి చాలా భయంకరంగా మారిపోయిందండి. వచ్చే ప్రయాణంలో అయితే 2 రోజులు పడుతుందండి. వెళ్ళడానికి రావడానికి అయితే. వెళ్ళడానికి 2 రోజులు రావడానికి 2 రోజులు పడుతుందంట. కొంచెం వచ్చేటప్పుడు మాత్రం భోజనం చేయలేదండి. ఎవరో డోర్లో ఉండిపోయారంటండి ఆల్రెడీ వాళ్ళు. 1 2 పైన అలా సొంకాన్ని పడిన స్టీరింగ్ పెట్టుకు వచ్చిండంట. చాలా భయపడ్డారంట. వీళ్ళైతే చూసారా ఈ విధంగా ప్లాంట్ లాక్కుంటూ వెళ్తుంటారు వీళ్ళైతే. చేపలు అయితే మనం చూసారా ఐస్ ప్లాంట్ పక్కనే ఉంటాయండి. అంటే ప్లాంట్ కంటే యానలు వస్తుంటాయి అక్కడ పక్కన వేస్తారు. ఈ బోటు వాళ్ళు అయితే వాళ్ళంతా డోర్లు లాక్కుని ఇప్పుడైతే పైకి లాక్కుని ఒడంతా తీస్తున్నారండి. చూసారా చూసారా డోర్లో కూడా లాగేస్తున్నారు వాళ్ళంతా. వీళ్ళైతే మాత్రం కొంచెం ఆశపడిగా డోర్లో వేసుకుని ఇప్పుడు ఒడ్డుకు వచ్చి ఆగదీస్తున్నారండి. చూసారా ఏ విధంగా ఉందో. అసలు వల్ల లేదండి తాళ్ళలో అయితే అయిపోయింది వాళ్ళంతా కూడా. ఇదంతా డోర్ అండి. మొత్తం బోటుకు సరిసమటికి ఈ డోర్ ఉంటుంది. ఈ డోర్ అంతా వల ఉంటుంది. ఇటువంటిది వలంతా ఒడేసిందండి. అందువల్ల ఇప్పుడు ఒడ్డుకు వచ్చి ఆగదీసుకుంటున్నారు. ఒకవేళ తుఫాన్ తగ్గిన వేట చేయాలని సరే అవ్వదండి. ఈ వల్ల ఈ విధంగా ఒడేస్తే ఒడ్డుకు వచ్చేయాలి. ఇవన్నీ చేపలు చెప్పాం కదా ఆల్రెడీ ఐస్ ఎక్కువ స్టోర్ చేస్తాయి కాబట్టి చేపలు పొట్ట బదిలిసిపోయండి. అవన్నీ పక్కన వేస్ట్ పారేశారు. చేపలు ఒకటి చూసి బాగున్న ఓ పక్క బాగున్న ఓ పక్క పెడుతున్నారు.
ఉంటారండి. బాగులు అయితే ప్లాంట్ గా వేస్తున్న బాగులు అనేవి కూడా పక్క పెడతారు. ఇప్పుడైతే చూస్తున్నారు ఒక చేప చూసగా, ఈ చేప అయితే బాగులేదండి, ఆ పక్క పారేసారు. చూస్తున్నా బాగున్న చేప అయితేనే అలా వాటర్ లో కడిగి ప్లాంట్ కి పట్టుకెళ్తారండి. బాగులు అయితే ఇంకా వేస్ట్ కి ఇంకా వాళ్ళైతే ఎండ వేస్తారు. చేపలు అయితే వీకే అనుకుంటే అమ్మేస్తారు అవి కూడా. ఇవంతా ఐస్ నీరు అండి, అంటే చేపలు రక్తం నీరు ఇదంతా చూసారు కదా. శివరా దేవరాశంలో రక్తంలో ఉంది ఇదంతా చేపల రక్తం అండి. ఇదైతే మాత్రం ఇలా డోర్లో ఉంటుంది నీరంతా కూడా, డోర్లో ఉండి తోడుకుంటారు. ఒకరైతే మిషన్లు ఉంటాయండి వాటర్లో సాయంత్రం రకంలో. ఇవన్నీ కూడా బోట్లు అండి చూసారు కదా. కాకినాడ ఫిషింగ్ హార్బర్ అయితే మొత్తం బోట్లన్నీ కూడా వచ్చేసండి. ఆ రోజే వేటకెళ్ళి వలలు వేసి ఉన్న బోటు కూడా వచ్చేసి ఏంటండి, ఆ బోటు కూడా వలలు పడేసి వచ్చేసేయంట. వాళ్ళకైతే ఈ వ్యాజీ అయితే ₹1,00,000 అయితే నష్టం అని చెప్పారు. ఈ బోట్లే వాళ్ళైతే ఒక 3 days వేట చేసుకుని 5 రోజు తుఫాన్ చేసిన కారణంగా అయితే వచ్చేసారు. వీళ్ళు కూడా సొరికి ఎక్కువ పడలేదంటే 3 రోజు కూడా, అంటే ఒక 10 రోజులు 15 రోజులు వేట చేస్తేనే 4-3 లక్షలు అయితే సొరికని పడుతుంది. వీళ్ళు చూడండి వాళ్ళు ఏ విధంగా ఒడి తీస్తున్నారో. వీళ్ళైతే వెళ్ళిన రోజు వాతావరణం తుఫాన్ కింద మారిపోయిందనండి. అంటే సాయంత్రం 6 గంటల వల్లనే వేస్తారు, వల్ల వేసి పడుకుంటారు తినేసి. తెల్లవారుజామున లేచి చూడబడి గాలి వర్షం అనేది చాలా అంటే చాలా ఎక్కువైపోయిందండి. అలా కూడా బోటు పైకి వచ్చి ఇరిగేస్తాయంటండి. లాంగ్లో అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకోటి అండి, వీళ్ళు ఎమర్జెన్సీగా ఏమైనా సరే వడ్డీ రావడానికి ఒక 3 days 4 days పడుతుంది పక్కకి అయితే మాత్రం. అంత లాంగ్ వెళ్ళి వేటకని చేస్తారు. అంటే చేపలు కూడా పడతాయి అనుకోండి, చేపలు ఎక్కువ మొత్తంలో పడవు. అంటే ఒక 10 రోజులు 12 రోజులు వేట చేస్తేనే ఒక అనుకున్న దానికి సరుకు పడుతుంది. ఒక టైంలో అది కూడా పడదండి, ఆయిల్కి దానికి వస్తుంటాయంట. వీళ్ళు చూడండి మొత్తం బోట్లు ఆల్మోస్ట్ అన్ని బోట్లు కూడా వల్ల ఒడేసి ఒడ్డుకైతే వచ్చేసేయండి. చూసారా మొత్తం బోట్లను కూడా వడ్డీ వచ్చేసి ఈ జట్టు ఆ జట్టు మొత్తం అన్ని జట్ల మీద ఇదే పని చేస్తాను. చూసారా ఆగేసి వాళ్ళైతే ఇది కొన్ని బోట్లు అయితే ఆట్ సైడ్ ఉన్నాయండి. ఇంకో ఆ పక్క కూడా అదే పని చేస్తున్నాయి. కొన్ని బోట్లు అయితే భయపడి ఇంకా వాజు బోట్లుగా కెడేసండి, వేటకి వెళ్ళకుండా వెళ్ళిపోయారు. వడ్డీకి అయితే వెళ్ళిపోయారు, వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు. ఈ బోటు వాళ్ళు అయితే వల్ల ఒడేసే కదండి, వాళ్ళు అయితే ఆగ తీసుకొని మళ్ళీ బోట్లో లాక్కొని మళ్ళీ వాతావరణం బాగుంటే వెళ్తారండి. అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఒడ్డు పక్కన బాగుంది కదా వాతావరణం, అక్కడ ఎందుకు అలా ఉందని. అంటే ఒడ్డున ఓలాగా ఉంటుందండి, లాంగ్ వేటలో ఒకలా ఉంటుంది, వాతావరణం మారిపోతుంటుంది. లాంగ్ వేటలో అయితే మాత్రం మనం వల్ల పడిచ్చాం, గాలి వర్షం మాకు ఆస్కార్ ఏవి లేక అలాగే ఉన్నామండి. మీరే విన్నారు కదండి ఆ బాబాయ్ మాటలైతే మాత్రం ఎంత కష్టపడి వేట చేస్తున్నారో. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియో కలుసుకుందామండి. మీ ఇప్పటి పాత లైక్ కొట్టండి.